హలో అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రంజాన్ ఫాస్టింగ్ మోస్ట్ స్పెషల్ రెసిపీ అయిన గంజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో నా స్టైల్లో షేర్ చేసుకోబోతున్నాను. నార్మల్గా ముస్లిమ్స్ రంజాన్ టైంలో ఫాస్టింగ్ ఉంటారు కదా, ఆ ఫాస్టింగ్ అయిపోయి ఇఫ్తార్ టైంలో ఈ గంజిని తాగుతారు. ఈ గంజిలో వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం పైనుంచి బూందీ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, ఈ సూపర్ టేస్టీ గంజి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ గంజి ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 2 దాల్చిన చెక్క ముక్కలను, అలాగే 4 లవంగం ముక్కలను, ఒక బిర్యానీ ఆకును ఇలా తుంచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా పీసెస్గా చేసుకొని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆయిల్లో ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. క్యారెట్ని నేను కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను. సో నాకు ఒక 1 మినిట్లోనే క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఓన్లీ 1 మినిట్ కుక్ చేశానండి. నాకు ఈ విధంగా ఉల్లిగడ్డ అండ్ క్యారెట్ అంతా సాఫ్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అందులోని పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఆయిల్లోనే కుక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా కుక్ అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా సన్నగా కట్ చేసి, నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకుని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పుదీనా ఆకుని కూడా ఇలా క్లీన్గా వాష్ చేసి ఈ ఆయిల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా అంతా మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. దానికోసం టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుంటున్నాను. ఉప్పుని కూడా తీసుకొని ఇలా ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం టమాటాని సాఫ్ట్గా ఉడికించుకోవడం కోసం ఇలా పైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేస్తున్నాను. ఇలా చూడండి, 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే టమాటా అనేది ఫుల్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అసలు ఇక్కడ పీసెస్ అనేవి కూడా కనిపించట్లేదు. సో ఈ విధంగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ మెత్తగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చేసేది 4 మెంబర్స్కి సరిపోతుంది ఈ గంజి అనేది. సో ఇందులోకి నేను 5 కప్స్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. నేను తీసుకునే వాటర్ క్వాంటిటీ 1300 ml ఉందండి. సో ఇలా వాటర్ని కూడా తీసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్కి వాటర్ అనేది బాగా మరగడం స్టార్ట్ అవుతాయండి. ఈ వాటర్ ఇలా ఫుల్గా మరుగుతున్నప్పుడే ఇందులోకి మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొంబాయి రవ్వ అండి. ఈ బొంబాయి రవ్వని మనము ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసేసి కొంచెం కొంచెంగా పోస్తూ మరో చేత్తో గరిటెతో ఇలా కలుపుతూ మిక్స్ చేయాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటాయి. నేను ఇక్కడ బొంబాయి రవ్వని 100 గ్రామ్స్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 1300 ml తీసుకున్నాను. సో నేను తీసుకున్న రవ్వకి నేను తీసుకునే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయాయి. సో ఈ విధంగా మనం తీసుకున్న బొంబాయి రవ్వ అండ్ వాటర్ అంతా రెండు కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం రవ్వ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మనం కరెక్ట్గా ఒక 3-4 మినిట్స్ వరకు ఈ గంజిని ఇలా మరిగించుకుంటూ ఉంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తే మనకి ఈ గంజి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే అండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా టేస్టీ గంజి రెసిపీని మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గంజిని వేడివేడిగా ఉన్నప్పుడు పైనుంచి కొంచెం బూందీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ రెసిపీని ఎక్కువగా రంజాన్ ఫాస్టింగ్ టైమ్స్లోనే ఈవినింగ్ ఇఫ్తార్ టైంలో ఇస్తూ ఉంటారండి. ఎక్కువ శాతం మస్జిద్లోనే దొరుకుతుంది ఇది. మరి లేట్ ఎందుకు, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.